హలో మామ బ్రోస్, మీకు ఎప్పుడైనా అనిపించిందా 200 లోడ్ పైన 100 లోడ్ పైన 50 రూపీస్ లోడ్ పైన ఇవి ఏంటి అసలు బ్యాక్ సైడ్ ఎందుకున్నాయి, ఇవి ఎక్కడ ఉంటాయి అసలు, ఎందుకు వేశారు అని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు వేశారంటే మన ఇండియన్ కల్చర్, ఇండియన్ ట్రెడిషన్ అండ్ ఇండియన్ ఆర్కిటెక్ట్, అప్పట్లో హిస్టరీ, మన రాజులు ఎలా పరిపాలించేవారు, మన రాజులు ఎలా కట్టించారు, అప్పట్లో ఒక్క స్టోన్తోనే ఎలా కట్టారు, అవన్నీ తెలియాలని చెప్పేసి మనం ఇండియన్ కరెన్సీ బ్యాక్ అయితే ఇలా అయితే రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. కరెన్సీ లోడ్స్ బ్యాక్ అయితే అందులో భాగంగానే ఈరోజు అయితే నేను 50 రూపీస్ కరెన్సీ లోడ్ బ్యాక్ ఉన్న దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలో కర్ణాటక స్టేట్లో హంపీల దగ్గర అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎంత బాగుందో చూడండి గైస్. ఒక్క స్టోన్ పైనే మొత్తం అయితే ఎంత బాగా చెక్కారో చూడండి గైస్. ఇక్కడ పక్కనే ఇంకొక పిల్లర్స్ అయితే ఉంటాయి అనమాట. పిల్లర్కి సౌండ్స్ అయితే వస్తాయి అనమాట. అది నేను వీడియో తీయలేదు, ఎల్లప్ చూడండి గైస్, వస్తుంటుంది గైస్. మా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి గైస్, ఒక్క స్టోన్తో అయితే చెక్కినాయి. అప్పట్లో రాజులు ఎంత బాగా చెప్తారో చూడండి గైస్. ఇదైతే శ్రీకృష్ణదేవరాయలు వారు పరిపాలించడానికి అయితే నిర్మించింది గైస్. అందులో భాగంగానే ఇంకొక విరూపాక్ష టెంపుల్ అయితే ఉంటుంది అనమాట కర్ణాటకలోనే. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తాం అనమాట. అక్కడ ఏంటంటే గుడి గోపురం టెంపుల్ షాడో అయితే కనిపిస్తుంది అనమాట రివర్స్లో. అది వీడియో అయితే నేను తీసాను. అది వీడియో అయితే నేను రిలేటెడ్ వీడియోస్ కింద అయితే ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి గైస్. ఇంకా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను అనమాట టెంపుల్ ఓరియంట్గా. నేనైతే ఇలా వీడియోస్ అయితే చేస్తున్నా, షార్ట్ వీడియో రూపంలో అయితే మీకు అయితే పెడుతున్నాను అనమాట. వెళ్ళి ఒకసారి నచ్చితే చూడండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ గైస్.